నుండి పాల్గొనకపోతే కూడా కార్యకర్త ఇప్పుడు జెండా మోసేది, నాయకులు అనే వాళ్ళు మారుతా ఉంటారు, కార్యకర్తలే పాల్గొంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో జనం బాగా దండిగా వచ్చారు, తెలుగుదేశానికి జనం రాలేదు. మాట్లాడుతుంటే నేను చెప్తున్నాను, అదే వైఎస్ఆర్సీపీలో ఉంటే ఈ రోజు మేము కనీసం చేసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది ఈనాడు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ జరుపుకోవాలి అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మీ కార్యక్రమం హిట్ అయింది, వాళ్ళ కార్యక్రమం ఫెయిల్ అయింది అనేది మీరు ఇక్కడ అంటే అక్కడ మాలాంటి లీడర్లు ఉంటే 100 మందినో 200 మందినో 300 మందినో తొడుకు రమ్మంటారు. ఇక్కడ జనసేనలు మీరు స్వచ్ఛందంగా రాండి అన్నారు కాబట్టి ఆడు ఎవరు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎవరున్నారో వాళ్ళు ఫ్యాక్టరీకి వచ్చారు. ఇక్కడ మేము 500 మందినో 300 మందినో తొడుక్కొని రావాలి. రాలేనప్పుడు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ మేము పెట్టుకొని రావాలి కాబట్టి వేల మంది జనాలు వస్తారు ఇక్కడ ఆ కార్యక్రమం. అంటే ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ కూడా ఎక్స్పెన్సెస్ పెట్టుకొని తెప్పించారు ఆ కార్యక్రమానికి 100%. ఓకే, మేము ఎప్పుడున్నా కూడా జనం రావాలి, జగన్ కాబట్టి జగన్ అనుగుణంగా జనాలు తీసుకొచ్చే వాళ్ళం. ఇక్కడ మీరు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని రాని, ఎవరిని బలవంతం చేయొద్దండి. రూపాయి ఖర్చు పెట్టకుండా తొడుకురాండి, వచ్చే దయచేసి ఆగండి వెంకటరెడ్డి గారు, వేణుగోపాల్ గారు దయచేసి ఆగిన సమయం లేదు. ర్యాలీ పెట్టమన్నారు, దాని మీద పూలు పెట్టి ఆ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. దయచేసి ఆగండి అజయ్ గారు కంక్లూజన్ ఉండి. సత్యాజయ్ గారు ఎందుకు ఊరికే గొంతు దించుకుంటావు? తెలుగు అర్థం కాకపోతే ఏం చేయాలి? పెద్దగా అరిచి మాట్లాడాలి. వద్దులేండి ఆగండి. మిస్టర్ జనసేన మీ ఇంటి ముందు పొద్దున్న గొప్పలు పెట్టావా? ముగ్గేసావా? మీ ఇంటి ముందు ముగ్గేసావా? ఫోటో పెట్టావా సోషల్ మీడియాలో? ఇక్కడ వెంకరెడ్డి గారు దీపావళి సంక్రాంతి జరుపుకుందాం ఉన్నారు కానీ గొబ్బెమ్మలు పెడదాము, టపాకాయలు పెంచుకుందాం అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గులేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలి, విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒకసారి చదువుకోండి. రైట్ ఆగండి సార్, దయచేసి ఆగండి. అజయ్ గారు ఇక్కడ వేణుగోపాల్ గారు అన్నారు లారీలు పెట్టి జనాలను తరలించారు వైసీపీ ఇన్ఛార్జీలని, మీరేమంటారు? నేను ఒక విషయం అడుగుతారు, కూటమిలో ఆయన ఆన్సర్ అడుగుతున్నారు. ఆగండి సార్, ఆయన అన్నారు కదా, సో ఆయన అన్నదానికి వారేం చెప్తారు విందాం, ఆగండి. అంటే వారి ఒక్కరి అభిప్రాయం అది, కూటమిలో అందరి అభిప్రాయం అదే అని ఒక నిమిషం ఆగండి సార్. సరే జర్నలిస్ట్ గారిని అడుగుతారు, ఆగండి, మీరు ఓపిక పట్టండి. అజయ్ గారు కంక్లూజన్, 1 word కంక్లూజన్ ఇవ్వండి, సమయం తక్కువ ఉంది. మన వెంకటేష్ గారికి సమయం ఎక్కువ ఇవ్వలేకపోయాం ఇందాక టెక్నికల్ ఇష్యూ వల్ల. బ్రహ్మనాయుడు గారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా సింపుల్ ఒక ఆన్సర్ చెప్తాను. వాళ్ళు వెన్నుపోవటం ఆ దినం ఏ దినం తద్దినం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, దాని వల్ల రాష్ట్రంలో ఎవరికి ఉపయోగం లేదు, వాళ్ళ పార్టీకి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారు, పిలుపునిచ్చిన ప్రతిదానికి రావాలా ఏంటి అంటే ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని క్లారిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అందులోకి వచ్చి ఎక్కడో దగ్గర పార్టిసిపేట్ చేయాలి, తప్పలేదు. మేము అడుగుతుంది అదే. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఎటకారంతో గొబ్బెమ్మలు పెట్టారా, ముక్కులు వేసారా, ఇంకేమైనా వేసారా, రేకు పనులు పెట్టారా అని మాట్లాడుతున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లెటర్ ఏం రాశారు, అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రోగ్రామ్ స్వచ్ఛందంగా కార్యక్రమం చేసుకోండి అని చెప్పి. మేము అదే చెప్తున్నాం, స్వచ్ఛందంగా మేము కార్యక్రమం చేసుకుంటాం, మహిళల్లో చేసుకుంటాం, ఎక్కడన్నా చేసుకుంటాం. ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఏడుస్తుంది వీళ్ళు కదా, కన్నీళ్ళు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి కదా, గుండెలు బాధ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కదా. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటి పార్టీలో ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారా లేకుంటే వెళ్ళరా అని. సార్ గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డ తగలబెట్టేశారు ఆ పిల్లాంటి. ఆ ఇంటికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి? ఎమ్మెల్సీ చేతులు హత్య గావించబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ సుధాకర్ గారు ఆయన చచ్చిపోయారు కదా. నేను అనేది అదే, బ్రహ్మనాయుడు గారు ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేది, సార్ ఎటకారం మాట్లాడి మీరు గొప్పలు పెట్టారా, రెగ్గాయలు పెట్టారా అన్నందుకే 11 ఇచ్చారు. మనం ఇంకా మారకపోతే ఎవడేం చేయలేదు. పోనీలండి ప్రజల తీర్పు మారుతూ ఉంటుంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ సింగళూరు వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్.
సో ఇప్పుడు అడుగుతున్నాను, జనసేన నాయకుడు ఎవరైతే తిరుపతి వేణుగోపాల్ గారు ఒక మాట అన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాకేమి మా ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యేలు ఎక్కడ నాయకత్వం వహించలేదు ఈ ఏడాది పాలనకు సంబంధించి. సో వైసీపీ వారి యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా జన సమీకరణ చేశారు, లారీలు పెట్టి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని వారు అన్నారు. సో అంటే వారి యొక్క ఇంటెన్సిటీ అది. మీరేమంటారు? ఆడలేక మధ్యలో ఓడ్ అంటారు. ఓకే, మీరు అదే అంటారుగా. వన్ వర్డ్ ఆన్సర్. దాని గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సింది కూడా. ఓకే, అధికార పార్టీ ఒక కాల్ ఇచ్చినప్పుడు అందులో ఇంకొక రకంగా కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎవరు పాటిస్తారండి ఈ రాష్ట్రంలో? ఎందుకని? ఈ ప్రభుత్వంలో శంకులోంచి పోస్తేనే తీర్థం. లోకేష్ గారు చెప్పమానండి, ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమానండి, పరిగెత్తుకుంటా వచ్చి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పితే జనసేనలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆయన ఇచ్చినటువంటి లెటర్ మీద పెద్ద విశ్లేషణ చేయాల్సింది ఏం లేదు. కానీ ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ తెనాలలో జరిగినటువంటి ఈ ఘటనని సమర్థించడానికి వీలే లేదు. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి అని అంటారు. 3 దళిత యువకులు కాబట్టి కొట్టడానికి సాహసించారా అని కూడా ప్రశ్నించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. మీకు ఏదైనా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయా, లేకపోతే సస్పెక్ట్ షీట్లు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మీద పూర్వం ఏదైనా కేసులు ఉన్నాయా, మీరు బియాండ్ లా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఏముంది? పోలీసులకి ఎవరిచ్చారా హక్కు? రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అధికార పార్టీ ఊళ్ళాడుతుంది కాబట్టి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? ఎక్కడ కొత్త సాంప్రదాయం? ఈ దేశంలో ఎక్కడా కూడా దీన్ని సపోర్ట్ చేసేటువంటి చట్టాలు ఏమి లేవే. దీన్ని ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి? వాడు వెధవ అవ్వచ్చు, లేదా వాడు పునీతుడు అవ్వచ్చు, ఎవరైనా కానీ పక్కన పెట్టండి. దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అడ్వకేట్ కాబట్టి అంశం మళ్ళీ మనం చర్చిద్దాం. ఫైనల్ గా చెప్పండి, 1 year కూటమి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి 1 word లో. అస్తవ్యస్తం సార్, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఖచ్చితంగా 1,15,000 కోట్ల పై చిలుకు అప్పులు చేయబడినాయి. వెంకటేష్ గారు, గత 5 ఏళ్ల వైసీపీ పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి 1 word లో. సార్ 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా రూపాయి లంచం లేకుండా లబ్ధిదారుల అకౌంట్ లోకి వెళ్ళినాయి. ఈ రోజు వైసీపీ పాలన కన్నా కూడా కూటమి పాలన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజు దిగజారిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 15 రోజుల క్రితం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ వల్ల ఈ రోజున అవ్వ తాతయ్యలు 50 ఏళ్ల పైచిలుకు పడిన వాళ్ళందరూ రేషన్ షాపుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు తీసుకెళ్లి బిడ్డతలు రేషన్ మోసుకెళ్ళటం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే నిజంగా రాష్ట్రం మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా అని చెప్పేసి మనందరం ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఏదైనా ఒక వ్యవస్థలో ఏదైనా కొన్ని అభ్యంతరాలు ఉంటే వాటిని పరిరక్షించి వాటిని ఏదైనా చేసి మెకానిజం మార్చి వేరే రకంగా చేయాలి. కానీ మళ్ళీ తీసుకెళ్లి మీరు పాత పద్ధతుల్ని మోస పద్ధతుల్ని చేస్తామనంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు కూటమి పార్టీ.